నమస్తే, నా పేరు హేమ. ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు 199 రూపాయలకే ఇచ్చారు అండ్ కనెక్షన్స్ కూడా ఎక్కువ మంది తీసుకున్నారు, వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఇది చాలా వరకు తగ్గిపోయి నష్టాలకు వస్తుంది. అంటే ఎవరికైనా దీన్ని అంటే షేర్ ఇవ్వడమా, లేకపోతే ఎవరికైనా దోపిడీలాగా దీన్ని దోచుకుంటున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది మనతో వివరించడానికి రాజకీయ విశ్లేషకులు అలానే మూవీ ప్రొడ్యూసర్ ముప్ప అంకమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏపీ ఫైబర్ నెట్ ఇంతకు ముందు 10 లక్షల వినియోగదారులు ఉంటే ఇప్పుడు కేవలం 4 లక్షలే. అసలు ఇంత డ్రాస్టిక్గా ఎందుకు పడిపోయిందంటారు? అసలు ఏం జరుగుతుంది? ఎవరైనా ఏదైనా అందులో హస్తం ఉందంటారా? అసలు ఎందుకు ఇంత పడిపోయింది? ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చేసరికి చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. అంటే ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. ప్రజలకు కూడా తెలియాలి. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు 199 రూపాయలకి 3 సేవలు ప్రజలకు అందజేసే విధంగా ఎవరైతే అంటే పల్లెటూరులో కూడా ప్రజలకి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేసి ఈరోజు సాంకేతికంగా అన్ని విద్యాలయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని పిల్లలు కూడా ఉపయోగించుకునే విధంగా, అలాగే నిరుపేదలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా, అలాగే చూడండి టెలిఫోను, మామూలుగా ఇంటర్నెట్, టీవీ కనెక్షన్, ఈ 3 కూడా 199 రూపాయలకు మాత్రమే అందజేసే విధంగా ఆ రోజు ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం ఎక్కువగా దాన్ని ఖర్చు అయ్యేదని చూపించినా కూడా ఈయన చేసి చూపించి తక్కువలో తీసుకొచ్చేసి కేంద్రం చేత శభాష్ అనిపించుకొని ఈ 10 లక్షల మందికి ఆ రోజు వినియోగదారులను సంపాదించాడు ఆయన. సేవలు అందించారు, లాభాలు నడుస్తుంది. ఇందులో నష్టపడాల్సింది ఏం లేదు ప్రభుత్వం. అంత తక్కువకి ఇచ్చినా కూడా ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళు, దాని నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ప్రజలకు అందజేస్తారు వినియోగదారులకి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దాంట్లో వాళ్ళ ఖర్చులు పోను ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందే తప్ప దీంట్లో ఆ రోజు 108 మంది మాత్రమే సిబ్బంది. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు 1300 పైన చిల్లర సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బందిని కూడా అనుమతులు లేకుండా, లేకపోతే మామూలుగా ఏదన్నా విడుదల చేస్తారు, పలానా రోజు పలానా వాళ్ళని తీసుకుంటున్నాం, మా సంస్థలో ఎంతమంది కావాలి, సాంకేతికంగా ఈ శాఖలకు సంబంధించిన వ్యక్తులు కావాలి అని చెప్పని ఓ ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన ద్వారా తీసుకుంటారు. అవేమీ లేకుండా దీంట్లో విజయసాయిరెడ్డి గారు, లేకపోతే ఆనాటి రాజకీయ ప్రముఖులు అందరూ చాలామంది పేర్లు వినపడతా ఉన్నాయి. చివరికి ముఖ్యమంత్రి గారు సతీమణితో సహా చాలామంది పేర్లు వినపడతా ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి గారు సతీమణితో సహా, అలాగే అవినాష్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చాలామంది పేర్లు దాంట్లో వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క సిఫార్సులతోటి చాలామందిని నియమించుకోవడం కూడా జరిగింది. 108 మందితోటి నడిచేదాన్ని 1300 మందిని, అంటే ఎన్ని రెట్లు పెంచారు, ఎంత ఆదాయం రావాలి? 108 ఎక్కడ, 1300 ఎక్కడ? అదే మరి ఎంత ఆదాయం రావాలి? మరి ఎందుకు నష్టానికి వచ్చింది అంటే దోచుకోవడానికి అలవాటు పడ్డారు. వాళ్ళ ఇంట్లో మనుషుల్ని, వాళ్ళ డ్రైవర్లని, వాళ్ళ పని మనుషుల్ని, వాళ్ళకు తెలిసిన వాళ్ళని అప్పనంగా ప్రజల డబ్బులు దోచిపెట్టడానికి ఈ నియామకాలు చేశారు. ఇందులో చాలామంది కూడా వచ్చి పనిచేసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమర్థవంతమైన వ్యక్తి అయినటువంటి జీవీ రెడ్డి గారిని ఎన్నిక చేసి ఏదైతే ఆ సంస్థను అప్పచెప్పడం అన్న చూడండి, నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఆయన వచ్చిన తర్వాత సాంకేతికంగా అసలు ఏమేమి లోపాలు ఉన్నాయి, లేకపోతే పరిపాలనా పరంగా ఏమేమి లోపాలు ఉన్నాయి, నష్టం రావడానికి గల కారణం ఏంటి, ఎంతమంది సిబ్బంది అసలు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి క్షుణ్ణంగా మొత్తాన్ని అన్నీ బయటికి తీసుకొచ్చేసి జరిగిన పొరపాట్లతో పాటు జరుగుతున్నటువంటి అంటే ఎవరెవరికి ఎట్లా దోచిపెట్టారు, దీన్ని ఈ విధంగా తీసుకురావడానికి కారకులు ఏంటి, దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఆ శాంతి అనే మహిళతోటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉదంతం ప్రపంచానికి అంతా తెలుసు. వాళ్ళ చెల్లెళ్ళు అయినటువంటి అంటే వాళ్ళ తోబుట్టులు అయినటువంటి ఇద్దరు, ఎవరైతే ప్రియాంక అనే మహిళ ఉందో, రెండోది ఇందిరా ప్రియదర్శన్ అనే మహిళ ఉందో, అవన్నీ జీవీ రెడ్డి గారు త్వరలోనే నిగ్గు తెలిసి బయటికి తీసుకొస్తారు. అందుట్లో ఈ ఇందిరా ప్రియదర్శన్ అనే మహిళ చంద్రబాబు నాయుడు గారి మీద ఫైబర్ నెట్కు సంబంధించి అభియోగాన్ని మోపటానికి ఈరోజు కూడా దాని మీద ఇంకా బెయిల్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాని ఏకైక అభియోగం అది ఒకటే. కాబట్టి దానికి సంబంధించిన దానికి ఆమెను ఉపయోగించుకున్నారని, ఆమె ద్వారానే ఇవన్నీ జరిగినాయి అని పత్రాలను మార్చి అసలైన పత్రాలను దాచేసి కొత్తవి సృష్టించేసి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపి ఆ రోజు దాని ప్రధాన కారణం ఇందిరా ప్రియదర్శన్ అనే వార్తలు వినపడుతున్నాయి. అంటే విజయసాయిరెడ్డి గారి ప్రోద్బలంతో, విజయసాయిరెడ్డి గారి పర్యవేక్షణతో జరిగిందని చెప్పని ఇప్పుడు వీరందరూ
అనుకుంటున్నారు. అది ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వాస్తవంగానే కనపడతా ఉంది. ఇప్పుడు అది తర్వాత ఈ అంశాలన్నీ ఇలా ఉండి అక్రమంగా చాలామందిని దీంట్లో వాళ్ళ ఇంట్లో మనుషులను కూడా దీంట్లో ఉద్యోగస్తులు చేసేసి జీతభత్యాలు వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం చేత ప్రజల డబ్బులు ఇప్పిస్తున్నారు. అంటే ఇక్కడ దోపిడీ అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సహకరించిన వ్యక్తి ఆనాటి గౌతమ్ రెడ్డి గారు, అంటే దానికి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరించినటువంటి గౌతమ్ రెడ్డి గారు. మరి ఇదే కాకుండా ఈ వాళ్ళ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి, అలాగే లోకేష్ బాబు గారు, ఇలా ముగ్గురిని అలాంటి వాళ్ళ రూపానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎన్నుకొని ఆ కథనే రాజకీయ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించే విధంగా చిత్రాన్ని నిర్మిస్తే ఆ చిత్రం దీంట్లో ప్రదర్శించారు. చూడండి, ఇది కావాలని రాజకీయ కుట్ర, లబ్ధి చేకూర్చడం కోసం అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అయినా సరే జనం చూడలేదు దాన్ని. 1836 మంది 65 మంది చూశారని చెప్పని మనకున్నటువంటి సమాచారం. దానికి ఒక్కోళ్ళకి 11,000, ఒక్క మనిషి చూస్తే 11,000 రూపాయలు చెల్లించి లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే 2,15,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని, రామ్ గోపాల్ వర్మ సంబంధించిన ఆ చిత్రానికి సంబంధించిన నిర్మాతలకు ఇవ్వాలని, దాంట్లో 1,15,00,000 రూపాయలు ఇప్పటికే చెల్లించారని, రావాల్సిన బకాయిలు మళ్ళీ తిరిగి పంపించండి అని చెప్పని ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు దీనికి పంపించినందువల్ల ఫైబర్ నెట్ వాళ్ళకి అది చూసినటువంటి జీవీ రెడ్డి గారు అసలు ఏం జరుగుతుంది, ఇది ఇట్లా ఎందుకు జరిగింది, వివరాలన్నీ కనుక్కొని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఉదంతాలన్నీ బయటికి తీసుకొచ్చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టి సాక్ష్యాధారాలతో సహా 5గురికి, దీంట్లో ఎవరైతే ఉన్నారో 5గురికి సంబంధించిన వ్యక్తులకి తాగీదులు పంపించి మీరు తీసుకున్న ధనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించండి అని చెప్పని వాళ్ళకి తాకీదులు కూడా పంపించారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సహజంగానే అతను మామూలుగానే న్యాయవాది, అలాగే ఆర్డరు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, మనిషి చాలా లోతైన వ్యక్తి, సమర్థుడు. ఈరోజు అలాంటి బాధ్యత తీసుకున్న అతను వీళ్ళందరూ తాట తీసి అందరి దగ్గర డబ్బులు కక్కిస్తాడని, బాధ్యులైన వాళ్ళకి శిక్షలు విధిస్తారని అయితే నిస్సందేహంగా మనం నమ్మొచ్చు. అసలు ప్రజల ధనం అది. 199 రూపాయలకి అందరికీ ఈ 3 సేవలు అందుబాటులో తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తే దాన్ని మీరు అదనంగా పెంచి సిబ్బందిని అదనంగా తీసుకొని 10 లక్షలు ఉన్నటువంటి వినియోగదారుల్ని ఈరోజు 4 లక్షలకు కుదించే దౌర్భాగ్య స్థితికి మీరు తీసుకొచ్చారంటే ఏమనాలి? ఇది కదా ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. రాష్ట్రం చాలా సంవత్సరాలు వెనకబడిపోయినట్టే కదా. అవును, ఇప్పుడు అది అసలు వాళ్ళు ఏంటంటే ఏ శాఖని, ఏ సంస్థను వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏ శాఖలో న్యాయంగా చేశారని చూసుకుంటే ఒక్క శాఖ కూడా ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానో ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని చేసిన ఒక్క శాఖ కూడా కనపట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తిని నియమించారు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ప్రభుత్వ పెద్దల సలహాలతోటి, జీవీ రెడ్డి గారికి ఉన్నటువంటి అపార అనుభవంతో అన్ని విషయాలు చక్కదిద్ది ఎవరైతే ఈ అక్రమాలు చేశారో వాళ్ళందరికీ శిక్షలు విధిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది ఈ ఒక్క విషయం చూస్తుంటేనే అర్థమవుతుంది. హోప్ఫుల్లీ ఇదంతా వాళ్ళందరినీ పట్టుకొని ప్రాపర్ జస్టిస్ జరిగి వాళ్ళందరినీ ఇచ్చేస్తారు, శిక్ష వేస్తారు అని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.